శ్రీ మహాగణాధిపతి నమః. మా ఛానల్ శ్రీవత్స శాస్త్ర ప్రేక్షకులకు స్వాగతం. ఈ ఫిబ్రవరి 9వ తారీఖు అనగా 9/2/2024 అమావాస్య చొల్లంగా అమావాస్య అయింది. ఇతర రాష్ట్రాల్లో మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ అమావాస్య పితృకార్యాలకు చాలా మంచిది. మీకేమైనా పితృదోషాలైనా ఉంటే గనక ఆ రోజు తెల్లవారుజామునే తలారా స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న దేవుడి మందిరంలో ఆవునేతితో దీపం వెలిగించి ఉదయం మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయంలోకి వెళ్లి సబ్రాహ్మలకు స్వయంపాక దానం ఇచ్చి పితృదేవతల పేర్లు తలుచుకుని సంకల్ప విధానంగా బ్రాహ్మణ చేతిలో స్వయంపాకం పెట్టి దక్షిణ తాంబూలం కూడా అన్ని పెట్టి ఈ పితృదేవతలను తలుచుకుని ఆ రోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా పలహారం తీసుకుని వీలైతే ఉండగలిగితే ఉపవాసం ఉండి అదే రోజు సాయంత్రం ఆలయానికి వెళ్లి ఆలయం దర్శించుకుని పొద్దున్న వెలిగించినట్లుగానే ఆవునేతులతో దీపం వెలిగించి మీ పితృదేవతలను కూడా స్మరించి వాళ్ళు స్వర్గలోకంలో ఉండేలాగా కోరుకుని వీలైతే కనుక మౌని అమావాస్య అంటారు కనుక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మౌనం పాటించినా సరే లేదా ఒక అరగంట గాని పావు గంట గాని మౌనం వహిస్తే చాలా మంచిది. మౌనంలో మీ ఇష్ట దైవాన్ని గాని నామస్మరణ చేసుకుంటూ ఆ మౌనంలో ఉండగా మీ పితృదేవతలు స్వర్గలోకం పొందాలని కోరుకోండి. ఈ వీడియోలో మౌని అమావాస్య గురించి, రాబోయే చొల్లంగ అమావాస్య గురించి, ఈ పితృదేవతల దోషాలు తొలగించే విషయంలో మీ అందరికీ కొన్ని విషయాలు తెలియజేశాను. ఇవన్నీ మీరు పాటించి మీ పితృదేవతలను తృప్తి పరచవలసిందిగా వారికి పుణ్యలోక ప్రాప్తిని అందచేయవలసిందిగా దేవతలను ప్రార్థిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. స్వస్తి.